అసలు ఎన్ని కమెంట్స్ అండి. సో అదంతా ఫ్రాడ్ అండి. ట్రైనింగ్ ప్రాసెస్ ఏంటి? అక్క మీరు మనీ పే చేశారా జాయిన్ అయ్యే ముందు? ఎంత నవ్వొచ్చిందంటే ఈ కమెంట్ చూడగానే. సీరియస్లీ ఆన్ బోర్డింగ్ ఎన్ని రోజుల్లో ఉంటుంది? హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దివ్యాస్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీ అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అసలు ఎన్ని కమెంట్స్ అండి. ఓ మై గాడ్, నాకు వచ్చే 90% ఆఫ్ ద కమెంట్స్ ఆల్ అబౌట్ ఐటీసీఏ ఉంటాయి. సో ఈ రోజు మీ డౌట్స్ అన్ని క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్క కమెంట్ కి రిప్లై ఇచ్చే బదులు ఐ థాట్ డూయింగ్ ఏ లాంగ్ వీడియో, సో అందరికి యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి. సో దిస్ వీడియో ఈస్ ఆల్ అబౌట్ ఐటీసీ. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి అక్క మాకు ఆఫర్ లెటర్ వచ్చేసింది, ఆన్ బోర్డింగ్ ఎన్ని రోజుల్లో ఉంటుంది అని చెప్పేసి కమెంట్ చేస్తున్నారు. సో యూజువల్లీ ఆఫర్ లెటర్ వచ్చేసిన తర్వాత మీకు ట్రైనింగ్ సెషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రెషర్స్ కి. వన్స్ ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయితే బ్యాచ్ వైజ్ మీకు ఆన్ బోర్డింగ్ రిలీజ్ చేస్తారు. సో నాకు ఈ కమెంట్ చూసినప్పుడు ఫస్ట్ థింగ్ కమెంట్ కి రిప్లై ఇవ్వాలని పక్కన పెడితే నాకు ఎంతగానో నవ్వు వచ్చిందంటే, యూజువల్లీ 10% ఆఫ్ ద కమెంట్స్ ఇవే ఉన్నాయన్నమాట. అక్క మీరు మనీ పే చేశారా జాయిన్ అయ్యేకి ముందు అని చెప్పేసి అడుగుతున్నారు. నో అండి, నేను ఏ మనీ పే చేయలేదు. నార్మల్ పద్ధతిలో లైక్ ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయ్యి నార్మల్ ఆన్ బోర్డింగ్ జాయిన్ అయిపోయాను. అంతేగాని మనీ పే చేసి అయితే జాయిన్ అవ్వలేదు. అండ్ ఇంకొంతమంది అడుగుతున్నారు లైక్ అక్క మమ్మల్ని మనీ అడుగుతున్నారు అది ఇది అని చెప్పేసి. సో అదంతా ఫ్రాడ్ అండి. ఐటీసీఏ కాదు, ఏ ఎంఎన్సీ కంపెనీ కూడా మనీ అడగదు కాల్ చేసి మీరు వన్స్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత. సో ఒకవేళ వాళ్ళు మనీ అడుగుతున్నారంటే మీరు అక్కడే తెలుసుకోండి అది ఫ్రాడ్ అనేసి. ఆర్ఎల్స్ మీరు బ్యాక్ డోర్ లో ఆర్ఎల్స్ అండ్ సో ఇంకా వేరే పద్ధతిలో చూసుకుంటే తప్పితే నార్మల్ ఇంటర్వ్యూ ప్రాసెస్ సెలెక్ట్ అయినప్పుడు ఏ ఎంఎన్సీ కంపెనీ కూడా మనీ అడగదు అనమాట. అండ్ నేను నా కమెంట్స్ లో చూసింది ఏంటంటే లైక్ ఇలా హాఫ్ ఇంత మనీ పే చేయాలి, మీరు ఆన్బోర్డింగ్ అవ్వాలంటే ఇంత మనీ పే చేయాలి. వన్స్ మనీ పే చేసిన తర్వాత హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మీకు రిఫండ్ వచ్చేస్తుంది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో అది ఇది అని చెప్పేసి అని కమెంట్ చేశారు ఎవరో ఒకరు. సీరియస్లీ ఐ డోంట్ నో అలా జరుగుతున్నాయి అని చెప్పేసి బయట. ఒకవేళ మీకు ఎవరైనా కాల్ చేసి అలా మనీ అడుగుతున్నారంటే ఫిక్స్ అయిపోండి మీరు అది ఫ్రాడ్ అని చెప్పేసి. సో ఎవ్వరికి కూడా మనీ పే చేయకండి, ఏ కంపెనీ కూడా మిమ్మల్ని మనీ అడగదు. అండ్ అక్క ఇంకా ఫ్రెషర్స్ కి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటి, ఎన్ని రౌండ్స్ ఉంటాయి, అసలు సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారు కదా. సో యూజువల్లీ ఫ్రెషర్స్ కి 4 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ యాజ్ యూజువల్ రిటర్న్ టెస్ట్, అందరికి తెలిసింది. వన్స్ రిటర్న్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కమ్యూనికేషన్ రౌండ్ ఉంటుంది. వన్స్ కమ్యూనికేషన్ అయిపోయిన తర్వాత టెక్నికల్ అండ్ హెచ్ఆర్. ఇది అన్ని ఈ సెలక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వెంటనే మీకు హెచ్ఆర్ లో మీరు సెలెక్ట్ అయిపోతే ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. అండ్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత కొన్ని రోజులకి మీకు ట్రైనింగ్ కోసం మెయిల్ వస్తుంది. ట్రైనింగ్ ప్రాసెస్ ఏంటి లైక్ అక్క మాకు స్టేజ్ 1 క్లియర్ అయింది, ఆన్ బోర్డింగ్ ఎప్పుడు వస్తుంది, స్టేజ్ 2 క్లియర్ అయింది, ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, సో అండ్ సో చాలా క్వశ్చన్స్ అడిగారు. ఏంటంటే ట్రైనింగ్ ప్రాసెస్ ఏంటి అంటే వన్స్ మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత ట్రైనింగ్ కోసం మెయిల్ వస్తుంది కదా. ఇవి 3 స్టేజెస్ లో ఉంటాయి లైక్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 0 అని చెప్పేసి. లైక్ బ్యాచ్ టు బ్యాచ్ నేమ్స్ మారుతూ ఉంటాయి. ఇఫ్ రాంగ్ కరెక్ట్ మీ, లైక్ నేమ్స్ అయితే మారుతూ ఉంటాయి. నార్మల్ గా స్టేజ్ 0, స్టేజ్ 1, స్టేజ్ 2 ఆల్సో కొంతమంది ప్రారంభం అలా కూడా అన్నారు. సో ఇలా స్టేజెస్ వైజ్ 3 to 4 స్టేజెస్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈచ్ స్టేజ్ కి ఇలా ఎగ్జామ్ పెడతారనమాట. వాళ్ళు వీడియో మాడ్యూల్స్ ఇచ్చేసి కవర్ చేయమంటారు. సో 1.5 months 2 months తర్వాత ఆ మాడ్యూల్స్ మీద మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ లో కూడా పాస్ పర్సెంటేజ్ ఉంటుంది. సో 65 to 70% అని చెప్పేసి ఉంటుంది. ఆ పాస్ చేస్తేనే నెక్స్ట్ స్టేజ్ కి ఎలా ఉంటుంది, ఆల్వేస్ అక్కడతో ఆఫర్ రిజెక్ట్ చేస్తారు అనమాట ఐటీసీలో. సో ప్రతి స్టేజ్ ని క్రాస్ చేసుకుంటూ లైక్ లాస్ట్ స్టేజ్ వరకు వచ్చిన వాళ్ళ తర్వాత అక్కడ మీకు ఏంటంటే ఇంకా బ్యాచెస్ వైజ్ ఆన్ బోర్డింగ్ లైక్ ఈ స్టేజెస్ అన్ని కంప్లీట్ చేస్తే బ్యాచెస్ వైజ్ ఆన్ బోర్డింగ్ రిలీజ్ చేస్తారు. అండ్ తర్వాత అక్క మేము ఇక్కడ ఇట్లా 2 కంపెనీస్ లో సెలెక్ట్ అయ్యాము, లైక్ ఐటీసీలో సెలెక్ట్ అయ్యాము అండ్ సో XYZ కంపెనీలో సెలెక్ట్ అయ్యాము, రెండు సేమ్ ప్యాకేజే. నేను ఎలా చూస్ చేసుకోవాలి, ఏది బెస్ట్ ఉంటుంది, కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అన్ని సో చాలా చెప్తున్నారు. సో నేను చెప్తుంది ఏంటంటే ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో ఫ్రెషర్ కి జాబ్ రావడమే చాలా గ్రేట్ థింగ్ అసలు. సో మీకు 1 or 2 కంపెనీస్ లో ప్లేస్ అయ్యారంటే ఫస్ట్లీ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ నేనేం చెప్తానంటే మీరు శాలరీ ప్యాకేజ్ సేమ్ అంటున్నారు, అన్ని బాగానే ఉంటున్నాయి. నేనేం చెప్తానంటే ఫస్ట్ థింగ్ కంపెనీ గురించి రీసెర్చ్ చేయండి. మీకు ఏ కంపెనీ బెస్ట్, లైక్ ఫ్యూచర్ లో
హైక్స్ కానీ, లైక్ కెరియర్ గ్రోత్ కానీ, ఆర్ సో అండ్ సో ప్రాసెస్ ఎందులో బాగుంటుంది అని చెప్పేసి రీసెర్చ్ చేసుకొని దాన్ని బట్టి జాయిన్ అవ్వండి. లేదు మాకు ఒకటే కంపెనీ ఉంది అంటే ఉన్న కంపెనీకి జాయిన్ అయిపోయింది. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ అలా ఉంది చెప్పాలంటే. నేను ఇంకా ఇంతే అనుకుంటున్నాను. ఇంకా మెయిన్లీ నాకు వచ్చిన క్వశ్చన్స్ అయితే ఇవి. హోప్ మీ అందరి డౌట్స్ క్లియర్ చేశానే అనుకుంటున్నాను. ఆర్ ఎల్స్ ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, ఉంటాను.